హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. అక్టోబర్ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అని చూస్తున్నాం. సో మీరు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి డ్రీమ్ చేస్తున్నారా? డైలీ మీరు నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ కావాలనుకున్నారా? దిస్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. దిస్ విల్ బి ద క్లియర్ కట్ క్విక్ కరెంట్ అఫైర్స్, అలాగే డీటెయిల్ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ 20 to 30 minutes మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. సో కరెంట్ అఫైర్స్లోకి పోవడానికి ముందు, సో స్టూడెంట్స్, ఎస్ఎస్సీలో అద్భుతమైన జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. సో అలాంటి ఒక అద్భుతమైన జాబ్ ఆఫర్స్ మిస్ కాకండి. 20,000 పోస్టుకు పైగా అత్యధికమైన పోస్ట్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సీ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫుల్ సిలబస్ కంప్లీట్ చేస్తాం. మన ఎస్ఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో ఏముందో తెలుసుకుందాం. తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి కోర్స్ పర్చేస్ చేసుకోవాలా వద్దా. చూడండి, కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కంప్లీట్గా వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ గురించి టైర్ 1, టైర్ 2 రెండు టాపిక్స్లోనూ ఉంది కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎన్సీఆర్టీ, ఓకేనా. చూడండి, ఎన్సీఆర్టీస్ అనేది పర్ఫెక్ట్గా యూపీఎస్సీ ఫ్యాకల్టీ ద్వారా డీటెయిల్డ్గా తీయబడిన కంప్లీట్ ఎన్సీఆర్టీస్ అనేది మీకు ఏంటంటే సో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో. అలాగే చూడండి, మాక్ టెస్ట్ కూడా ఏంటంటే లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ మాక్ టెస్ట్, ఏదైతే ఎస్ఎస్సీకి లేటెస్ట్ ప్యాటర్న్లో మాక్ టెస్ట్ ఉంటుందో సో అవన్నీ కూడా ఇస్తున్నాం. సో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కి మనము ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 15th అక్టోబర్ వరకు, ఓకేనా. సో ఈ ఆఫర్ అనేది 15th అక్టోబర్ వరకు ఉంటుంది. తర్వాత మీ యొక్క కోర్స్ ఫీజు అనేది 7,000కి ఇంక్రీజ్ అవుతుంది. సో తక్కువ టైం ఉంది కాబట్టి క్విక్గా యాక్ట్ అయ్యి త్వరగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, కోర్స్ తీసుకొని. సో ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఒకసారి తీసుకుంటే చాలు, మళ్ళీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి, సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఓన్లీ 75 days ఉంది కాబట్టి 75 daysలో మీరు ప్లాన్ చేసి క్రాక్ చేయాలి అనుకుంటున్నా అంటే చూడండి, రికార్డెడ్, ఓకేనా. సో రికార్డెడ్ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. 20,000కే సో 6 months వ్యాలిడిటీ కోర్స్. కైండ్లీ మీరు కంప్లీట్ కోర్స్ కావాలి, కంప్లీట్ సబ్జెక్ట్స్ కావాలి అనుకున్నా అంటే 20,000 రూపీస్కి ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే రికార్డెడ్ కోర్సెస్ అనేది మీకు 30,000 రూపీస్కే మీకు అందుబాటులో అనేది ఉంటుంది, ఓకేనా. సో లైఫ్ టైం వ్యాలిడిటీ. నెక్స్ట్ లైవ్ అండ్ రికార్డెడ్ కూడా ఉంటుంది. అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ మీరు రావాలి అనుకున్నంటే మీకు వైజాగ్లో, హైదరాబాద్లో బ్యాచెస్ అనేది 6th అక్టోబర్కి. సో గుర్తుపెట్టుకోండి, మార్క్ ద డేట్, 6th అక్టోబర్కి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ద స్టాఫ్. సో మీకు ఏదైనా డౌట్ క్లియరెన్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ పట్ల ఏమైనా ఒపీనియన్ కావాలన్నా మీరు తెలుసుకోవచ్చు. ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉన్నా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వారు మీకు అందిస్తారు. ఓకే గైస్, సో ఈ రోజు యొక్క డైలీ కరెంట్ అఫైర్స్లోకి మనం ఎంటర్ అయిపోతాం. సో 1 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ టైంలో జరిగినవి డైలీ అనేది చూస్తున్నాం. సో అందులో స్పోర్ట్స్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను. స్పోర్ట్స్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్లో ఏంటంటే సెర్జియో, ఓకేనా, సెర్జియో పెరేస్. సో సెర్జియో పెరేస్, సో హీ ఈస్ ఏ ఫార్ములా 1 రేసర్. సో సెర్జియో పెరేస్ అనే వ్యక్తి వచ్చేసి 2022, ఓకేనా, 2022కైనా సింగపూర్ F1 గ్రాండ్ ప్రిక్స్, ఓకేనా, సింగపూర్ F1 గ్రాండ్ ప్రిక్స్, ఓకేనా, సింగపూర్ F1 గ్రాండ్ ప్రిక్స్ అనేది గెలుచుకున్నారు, ఓకేనా. సో ఏంటంటే హీ ఈస్ ఫ్రమ్ ద డ్రైవర్ ఆఫ్ రెడ్ బుల్ డ్రైవర్, ఓకేనా. సో రెడ్ బుల్ స్పాన్సర్షిప్లో రన్ చేసిన డ్రైవర్. సో ఈయన ఏంటంటే ఫస్ట్ పొజిషన్ అనేది పొందడం అనేది జరిగింది సింగపూర్లో, ఓకేనా. సో యాక్చువల్గా మనకి మ్యాక్స్ వెస్టెప్పన్ అనే అతను నార్మల్గా మనం వింటూ ఉంటాము. సో అతని ఎక్కువసార్లు ఫార్ములా 1 అనేది గెలుస్తున్నారు. అతను ఏంటంటే 7th పొజిషన్లో అనేది నిలిచినారు, ఓకేనా. సో తర్వాత సో నెక్స్ట్ మనం చూద్దాము స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ మనందరికీ తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉంటున్న వ్యక్తి. సో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే హీ ఈస్ డాక్టర్ బిడి మిశ్రా, ఓకేనా. సో డాక్టర్ బిడి మిశ్రా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా అనేది ఉన్నారు. కాకపోతే ఇతనికి, ఓకేనా, సో ఇతనికి అంటే అడిషనల్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి మాత్రమే కాకుండా ఇతను గవర్నర్గా వచ్చేసి అడిషనల్గా వచ్చేసి ఈ విల్ ఆల్సో బీ గవర్నర్. అంటే ఏ స్టేట్కి గవర్నర్గా ఉంటుందంటే మేఘాలయ, ఓకేనా, మేఘాలయ స్టేట్స్కి. గారో, కాశీ, జైన్షియా ఇలాంటి కొండలంతా కూడా ఎక్కడున్నాయంటే మేఘాలయలో ఉన్నాయి. సో ఆ స్టేట్కి కూడా ఏంటంటే అడిషనల్ ఛార్జ్. సో ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసుకోవాలి. సో గవర్నర్స్ అనే వారిని ఎప్పుడు కూడా 2 స్టేట్స్కి అడిషనల్ ఛార్జెస్గా, అంటే అడిషనల్ ఛార్జెస్గా ఇవ్వచ్చా అంటే అపాయింట్ అనేది చేయొచ్చు. సరే, మేఘాలయ, ఓకేనా, మేఘాలయ యొక్క క్యాపిటల్ ఏంటి? షిల్లాంగ్, ఓకేనా. సో షిల్లాంగ్ అనేది మేఘాలయ యొక్క క్యాపిటల్. అలాగే మేఘాలయ యొక్క సీఎం ఎవరు? కోన్రాడ్, ఓకేనా, కోన్రాడ్ సంగ్మా, ఓకేనా, కోన్రాడ్ సంగ్మానే సో మేఘాలయ యొక్క
సీఎం. సో కొన్ని కరెంట్ అఫైర్స్లో ఏంటంటే సో మనకి గవర్నర్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అది న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధితమైన ఇంకొకటి మనము నేర్చుకోవాలి. ఓకేనా, అంటే ఏంటంటే సీఎం కానీ క్యాపిటల్ కానీ ఇలాంటి విషయాలు సపరేట్గా మనం బట్టి పట్టుకోవడం కష్టం కాబట్టి ఇలాంటి విషయాలు అనేది మనము నేర్చుకుంటూ ఉండాలి. సో తర్వాత మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లోనే ఇంకోటి. సో చూడండి, ఎస్ఏసి రౌండ్ చేసినట్టు స్టేట్ రిలేటెడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 4 స్టార్ కరెంట్ అఫైర్స్ అంటారు. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి మనం పర్టికులర్గా అనేది మనము చూస్తుంటాం. సో ఎందుకంటే దీంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉన్నాయి కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ ఇంపార్టెంట్. సో ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? ఓకేనా, ఛత్తీస్గఢ్ యొక్క సీఎం ఎవరు అంటే భూపేష్. భూపేష్ బాఘేల్. సో ఎవరు? భూపేష్ బాఘేల్ అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ యొక్క సీఎంగా అనేది ఉన్నారు. సో వారు ఒక న్యూ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అది ఏంటంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ అంటే మీకు ఇంకొక విషయం గుర్తు రావాలి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే గ్రామ స్థాయిలో మనము డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేయాలి, గ్రామ స్థాయిలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అనే ఒక సిద్ధాంతాన్ని, అనే ఒక ఐడియాలజీని అందించింది ఎవరంటే మహాత్మా గాంధీ. సో అందువల్లనే మహాత్మా గాంధీ పేరుతో మహాత్మా గాంధీ రూరల్ అంటే గ్రామ స్థాయిలో రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ స్కీమ్ని ఏమంటే MGRIP. సో మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ స్కీమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగొచ్చు. సో మహాత్మా గాంధీ అంటే రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేశారు అనేది. సో ఇప్పుడు ఇంకొక విషయం, సార్ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ స్కీమ్ అన్నారు, అలా రూరల్ ఇండస్ట్రీస్లో ఏం డెవలప్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో చూడండి, సో గ్రామ స్థాయిలో ఇండస్ట్రీస్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం కాదు, చిన్నగా ఉన్న దాన్ని వారు ఏంటంటే దే ఆర్ మేకింగ్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే గౌతాన్స్. ఓకేనా, గౌతాన్స్ అంటారు. గౌతాన్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా కౌ షెల్టర్స్, పశువుల యొక్క షెల్టర్స్ ఉంటాయి కదా. సో అంటే పశువులంతా కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా వ్యవసాయాలు మాత్రమే ఉండి అంటే వారు రీరింగ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ దే ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. ఏ విధంగా అంటే చూడండి, ఇక కౌ షెల్టర్స్ని ఏంటంటే సో కమర్షియల్గా ఒక ఇండస్ట్రియల్ స్కీమ్ లాగా వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అంటే ఇక కౌ షెల్టర్స్ గౌతాన్స్ ఏంటంటే సో అక్కడ ఉన్న వాటిని ఏంటంటే రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్గా అనేది ఎస్టాబ్లిష్ అనేది చేస్తున్నారు. సో వాటిని తీసుకొని వారు మాడిఫై చేసి నెక్స్ట్ లెవెల్లో వాటిని గ్రామ స్థాయిలో ఇండస్ట్రియల్ లెవెల్ అనేది బిల్డ్ ఆన్ అనేది చేస్తున్నారు. ఈ స్కీమ్ కూడా ఏంటంటే సురాజీ గావ్ యోజన. సో చూడండి, సో ఇంకోటి సురాజీ గావ్ యోజన కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సురాజీ గావ్ యోజన. గావ్ అంటే ఏంటి? ఒక గ్రామము, విలేజ్. సో అంటే సురాజీ అంటే ఏంటంటే సురాజ్ అంటే ఏంటంటే ఒక మంచి రాజ్యము. మంచి రాజ్యం అంటే ఏంటి? గుడ్ గవర్నెన్స్ అంటే విలేజ్ లెవెల్లో కాబట్టి విలేజ్ గుడ్ గవర్నెన్స్ స్కీమ్. సో ఇదే ఆ యొక్క స్కీమ్ పేరు. సో దీని ద్వారా ఏంటి అంటే గ్రామ స్థాయిలో, సో విలేజ్ లెవెల్లో దే గోనా బ్రింగ్ ద బెస్ట్ ఎవర్ అడ్మినిస్ట్రేషన్. గ్రామ స్థాయిలో మంచి అడ్మినిస్ట్రేషన్ తేవడం కోసం ఏంటి అంటే దీన్ని ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఏంటంటే సురాజీ గావ్ యోజన. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఒకసారిగా చూడండి, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అనే వ్యక్తి మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో గౌతాన్స్ ఏవైతే గ్రామ స్థాయిలో ఉంటాయో ఆ కౌ షెల్టర్స్నే రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్గా మారుస్తున్నారు. అలాగే సురాజీ గావ్ యోజన అంటే ఏంటంటే గ్రామ స్థాయిలో సురాజీ మంచి గవర్నెన్స్ అంటే గ్రామ స్థాయిలో బెస్ట్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా విలేజ్ గుడ్ గవర్నెన్స్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. సో ఇది ఏంటంటే డిఫెన్స్కి రిలేటెడ్. ఓకేనా, డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. దీనికి నేను 5 స్టార్ కరెంట్ అఫైర్స్ ఇస్తాను. ఓకేనా, సో ఏంటి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మన ఇండియన్ నేవీ. సో మనందరికీ తెలిసిందే మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో సో ఇది ఏంటంటే ఒక అగ్రిమెంట్. సో ప్లస్ చేస్తున్నా అంటే ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తారు. ఎవరితో ఆ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నా అంటే రాయల్ న్యూ నేవీ. ఓకేనా, రాయల్ న్యూజిలాండ్ నేవీ. ఓకేనా, న్యూజిలాండ్ యొక్క నేవీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే రాయల్ న్యూజిలాండ్ నేవీ అంటారు. సో వీరిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తారు. ఆ అగ్రిమెంట్
అగ్రిమెంట్ దేని గురించి అంటే వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. సో ఏమంటారంటే వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే అది ఒక అగ్రిమెంట్, ఏ దేశాల మధ్య, ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే దీని ద్వారా ఈ వైట్ షిప్పింగ్ అగ్రిమెంట్ ద్వారా ఏమి తెలియచేయాలనుకున్నారు, ఏంటి బిల్డ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఈ రెండు దేశాల యొక్క రిక్వైర్మెంట్స్ని, ట్రాన్స్పరెన్సీ ఏంటంటే రెండు దేశాల యొక్క రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మేము కలిసికట్టుగా వర్క్ చేస్తాము, సో ఇద్దరం ఏంటంటే ఓపెన్గా అనేది కనెక్టెడ్గా ఉంటాము అనేది. అలాగే ఏంటంటే వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేది యాక్చువల్గా ఏంటి, అసలు అందులో ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ షిప్స్ ఇవన్నీ మూమెంట్ అవుతున్నాయి. సో షిప్స్ యొక్క మూమెంట్స్ కానీ ఓకేనా, సో అలాగే వాటి యొక్క ఐడెంటిటీ అంటే గుర్తింపులు కానీ, సో ఏ దేశపు షిప్ ఏది అని గుర్తింపులు కానీ, అలాగే నాన్ మిలిటరీ మెర్చెంట్ వెసల్స్ ఏవి వాటిని గుర్తించడానికి మొత్తానికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, మొత్తానికి ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య వారి యొక్క షిప్పింగ్ గురించి, వారి యొక్క మెరటైమ్ డొమైన్స్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటున్నారు. సో దాన్ని ఏమంటారంటే రాయల్ ఇండియన్ నేవీ మరియు ఇండియన్ నేవీ అండ్ రాయల్ న్యూజిలాండ్ నేవీ కలిసిన సైన్ చేసిన వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. రీసెంట్గానే దీన్ని కూడా సైన్ అనేది చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో చూడండి, రోహన్ బోపన్న, ఇండియా తరపు నుంచి రోహన్ బోపన్న. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కరెంట్ అఫైర్స్ కన్నా కానీ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్, అది ఏంటో నేను చెప్తాను. రోహన్ బోపన్న మరి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంటో చెప్తాను. రోహన్ బోపన్న మరియు మ్యాట్వే మిడెల్ కూప్, ఓకేనా, మ్యాట్వే మిడెల్ కూప్. సో ఇద్దరు కలిసి ఏంటంటే మెన్స్ డబుల్స్ టైటిల్, ఓకేనా, మెన్స్ డబుల్స్ టైటిల్స్ అనేది గెలుచుకున్నారు, ఓకేనా, మెన్స్ డబుల్స్ టైటిల్ అనేది గెలుచుకున్నారు టెన్నిస్ టోర్నమెంట్లో, ఓకేనా. సో మెన్స్ డబుల్స్ టైటిల్ అనేది గెలుచుకోవడం అనేది జరిగింది. సో ఎక్కడ అంటే టెల్ అవీవ్, ఓకేనా, టెల్ అవీవ్లో జరుగుతుంది సో టోర్నమెంట్, అందులో గెలిచారు. సో ఇతను ఏంటంటే ఇండియాకి చెందిన వ్యక్తి. సో ఈ మెన్స్ డబుల్ కదా ఇండియా, ఇతను ఏంటంటే డచ్, ఓకేనా, డచ్ దేశానికి చెందిన వ్యక్తి. సో డబుల్స్ టైటిల్ అనేది వీరు గెలుచుకోవడం అనేది జరిగింది. సో వీరు ఏంటంటే మెక్సికన్ అర్జెంటీనా పేరుని ఓడించి గెలుచుకున్నారు. కాకపోతే ఇదే టెల్ అవీవ్లో వచ్చేసి మెన్స్, ఓకేనా, సో ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్, ఓకేనా, ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే అందరికీ తెలిసిన ఒక ఫేమస్ టెన్నిస్ ప్లేయరే. సో నోవాక్ జోకోవిచ్, ఓకేనా, నోవాక్ జోకోవిక్ ఇతనే ఏంటంటే సో టైటిల్ అనేది సింగిల్స్ టైటిల్ అనేది గెలుచుకున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రోహన్ బోపన్న ఇండియన్ ఏ స్పోర్ట్స్కి చెందినవాడు, సో టెన్నిస్ అనేది మీరు మర్చిపోకూడదు, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు? సో హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అంటే జైరామ్ ఠాకూర్, ఓకేనా, జైరామ్ ఠాకూర్. సో ఆయనతో మనకేం పని లేదు, కానీ కరెంట్ అఫైర్స్లో ఎందుకున్నారు ఏంటి అనేది మనము తెలుసుకుందాం, ఓకేనా. సో పాపం హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి జైరామ్ ఠాకూర్. రామ్ అంటే ఏంటి, నిజమే మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు. సో అందువలన సో చూడండి సత్యనిష్ట, ఓకేనా, సో సత్యనిష్ట యాప్, ఓకేనా, సత్యనిష్ట అనే ఒక యాప్ అనేది లాంచ్ చేశారు, సత్యనిష్ట యాప్. సో ఆ యాప్ అనేది ఏంటంటే ముఖ్యంగా నిజాలను రాబెట్టేది ఎవరు, సో ఒకరి నోట్లో నుంచి తప్పు చేశారా లేదా ఏంటి ఏది అనేది నిజాలను బయటకు రాబెట్టేది ఎవరు, పోలీస్. సో ఇది ఏంటంటే ఈ యాప్ దేనికంటే పోలీస్, కింద స్టేట్ పోలీస్ కోసం, అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇంకా ఏంటంటే అండ్ వారికి ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేయడానికి, అలాగే కంట్రోల్ రూమ్కి కనెక్టివిటీ, అలాగే క్రిమినల్ యాక్టివిటీస్, ఓకేనా, క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైనా జరిగినా కానీ వాటిని కంట్రోల్ చేయడానికి, క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించడానికి. సో అవన్నీ ఏంటంటే మెయిన్ ఉద్దేశంగా ఏంటంటే ఈ యొక్క సత్యనిష్ట యాప్ అనేది లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఇక నుంచి అంటే ఈ సత్యనిష్ట యాప్లో ఏంటంటే
క్రిమినల్స్ యొక్క డేటాబేస్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏంటంటే డేటాబేస్ కూడా ఏంటంటే క్రిమినల్స్ యొక్క డేటాబేస్ అనేది కూడా కంప్లీట్గా అనేది వారు మెయింటైన్ అనేది చేస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఏవైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లోకల్ లెవెల్లో కానీ ఏమైనా జరిగిందంటే వెంటనే వచ్చేసి సో రీచ్ అవుట్ అయ్యేలాగా సో వారు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నారు. మేకింగ్ ద క్రైమ్ ఫ్రీ స్టేట్. అలాగే ఏంటంటే క్రైమ్, అలాగే స్టేట్లో జరుగుతున్న క్రైమ్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ వాటన్నిటిని తగ్గించడం కోసం దే ఆర్ బ్రింగింగ్ అవుట్ సచ్ స్కీమ్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే సో అవార్డ్స్. సో రీసెంట్గా ఇచ్చిన అవార్డ్స్ కేటగిరీలో ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకొని సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అది ఇండియాలో కాదు. ఓకేనా. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూఎస్ ప్రెసిడెంట్. అంటే యూఎస్కి ప్రెసిడెంట్ ఉన్నారు చూసారా, యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు ప్రస్తుతానికి? యూఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి జో బిడెన్. సో యూఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది మన ఇండియన్ గెలుచుకున్నారు. ఓకేనా. జో బిడెన్. సో యూఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి జో బిడెన్. సో వారి దగ్గర నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి డాక్టర్ వివేక్. ఓకేనా. డాక్టర్ వివేక్ లాల్. ఓకేనా. డాక్టర్ వివేక్ లాల్ ఇండియన్ వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ అనేది గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇతను ఎవరు? హీ ఈజ్ ద ఇండస్ట్రియలిస్ట్ మరియు సిఇఓ. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఏదో కంపెనీకి సిఇఓ అయ్యిండాలా, సిఇఓ ఆఫ్ జనరల్ అటామిక్స్. సో జనరల్ అటామిక్స్కి వచ్చే సో ఇతను ఏంటంటే హీ ఈజ్ ద సిఇఓ. అలాగే ఇతను ఏంటంటే ఈ కంపెనీలో సో వేటి మీద రీసెర్చ్ చేశారు? అటామిక్స్ అంటే ఏంటి? అటామిక్స్ అంటే ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఆన్. ఓకేనా. సో అటామిక్స్ అంటే ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ అచీవ్మెంట్. సో ముఖ్యంగా ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ మీద. సో ఇతని రీసెర్చ్ అంతా కూడా ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ మీద. సో న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఏంటంటే దే ఆర్ వర్కింగ్. సో ముఖ్యంగా న్యూక్లియర్ టెక్నాలజీ మాత్రమే కాకుండా చూడండి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ యుఏవి అంటారు. సో డ్రోన్స్ ఉంటాయి చూసారా, డ్రోన్స్ వాటన్నిటి మీద సో హీఈస్ వర్కింగ్. సో అందుకే ఇలాంటి ఒక యూఎస్ యొక్క అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇచ్చారు. సో అలాగే ఏంటంటే సో ఇతను ఏంటంటే చాలా వరకు డాక్టర్ లాల్ అనేది అంటే అమెరీ క్రాప్స్ అంటారు. ఓకేనా. అమెరీ క్రాప్స్ ద్వారా ఏంటంటే యూఎస్ గవర్నమెంట్లో ఏంటంటే హీస్ పార్ట్ ఆఫ్ అమెరీ క్రాప్స్. ఓకేనా. అమెరీ కాప్స్ అంటారు, అమెరీ కాప్స్ అంటారు. అందులో భాగంగా ఇతని యొక్క సర్వీసెస్ అనేది యూఎస్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ చేశారు. కాబట్టి వీటన్నిటిని గుర్తిస్తూ అతనికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూఎస్ ప్రెసిడెంట్, అమెరికా యొక్క ప్రెసిడెంట్ దగ్గర నుంచే సో ఆ ప్రెసిడెంట్ నుంచి ఇస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే బ్యాంకింగ్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్. అందులో ఏంటంటే ఎస్బీఐ గ్రామ్ సేవా ప్రోగ్రామ్. సో గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ గ్రామ్ సేవా ప్రోగ్రామ్. సో ఎస్బీఐ గ్రామ్ సేవా ప్రోగ్రామ్ అంటే ఏంటి, సో దాని ద్వారా ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి. సో ప్రతి ఒక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదున్నా కానీ, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ వాటన్నిటికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చి ఉంటాను అన్న. సో రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే సింపుల్ థింగ్, ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక కార్పొరేట్ వచ్చేసి సో వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించాలి. ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే వాళ్ళు సంపాదించడం, మనీ ఎర్న్ చేయడం ఇవి మాత్రమే కాకుండా సమాజం పట్ల కూడా వారు ఎంతో కొంత అనేది కన్సర్న్ అనేది చూపించాలి. సమాజం పట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వారు హెల్ప్ అనేది చేయాలి అనేది వారి యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఓకేనా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే సామాజిక బాధ్యతతో వచ్చేసి ఎస్బీఐ ఓకేనా, మనందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్, ఎస్బీఐ ద్వారా ఉంటున్న ఎస్బీఐ ఫౌండేషన్ అనేది ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ద ఎస్బీఐ గ్రామ సేవ విషయంలో వారు వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే ఎస్బీఐ గ్రామ సేవలో ఈ రీసెంట్గా ఏంటంటే సో డిఫరెంట్ ఫేసెస్లో అనేది వారు సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నారు. అందులో ఏంటంటే 30 రిమోట్ డిస్ట్రిక్ట్స్ని వారు సెలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా, 30 రిమోట్ విలేజెస్ అంటే కుగ్రామాలు అంటారు కదా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలని. సో ఈ స్కీమ్ అనేది 4th ఫేజ్గా అనేది రన్ చేస్తున్నారు. 4th ఫేజ్ అంటే 4వసారి. ఇందులో 30 రిమోట్ విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నారు. ఆ విలేజెస్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మన గవర్నమెంట్ ద్వారా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని అనౌన్స్ చేస్తారు అన్న.
సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే ట్రైబల్స్ ఎక్కువ ఉండడం, వెనకబడి ఉండడం, ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉండడం, డెవలప్మెంట్ యాక్టివిటీ తక్కువగా ఉండడం. సో అలా వెనకబడిన డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తారు. వాటిని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ అని డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ని వీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇక్కడంతా కూడా అన్నింటినీ కలిపి ఒక 30 రిమోట్ విలేజెస్ని సెలెక్ట్ చేశారు. సో కాకపోతే ఆ రిమోట్ విలేజెస్ని సెలెక్ట్ చేసింది కాకుండా అక్కడ ఏం చేయబోతున్నారు, హౌ దే గోనా డెవలప్, ముఖ్యంగా ఏంటంటే ఆ గ్రామాల్లో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫండింగ్ ద ఎడ్యుకేషన్. సో బెటర్ ఎడ్యుకేషన్ అందడానికి, అలాగే బెటర్ హెల్త్ కేర్, మంచి ఆరోగ్యం అందించడానికి, ఇంకా ఏముంటుంది లైవ్లీహుడ్ అంటే అక్కడున్న ప్రజలకి జీవనోపాధి అనేది కలిగించాలి. సో లైవ్లీహుడ్ జనరేట్ చేయాలి. అది మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో అక్కడ ఆ గ్రామ స్థాయిలో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో సో వాటన్నిటి యొక్క డెవలప్మెంట్ కోసం కూడా వారు ఫండింగ్ అనేది చేస్తూ దే గోనా బిల్డ్ ఇట్. ఓకేనా. సో దాన్ని ఏమంటారంటే ఎస్బీఐ గ్రామ సేవా ప్రోగ్రామ్. సో కార్పొరేట్ కంపెనీల ద్వారానే సో ఇంక్లూడ్ చేస్తూ సామాజిక బాధ్యతను తెలియజేసేదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందులో భాగమే ఇది. ఓకేనా. సో తరువాత రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్ గురించి మనకు తెలుసు. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వబోతుంది. ఓకేనా. సో November 21. ఓకేనా. ఈ బుక్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? November 21, 2022లో ఈ బుక్ రిలీజ్ అవబోతుంది. అంత ఇంపార్టెంట్ సార్ ఆ బుక్ అంటే. ఆ బుక్ పేరు ఏంటి? ది లాస్ట్ హీరోస్. ఓకేనా. ది లాస్ట్ హీరోస్ అనేది ఆ యొక్క బుక్ పేరు. సో దీన్ని రచించింది. ఓకేనా. సో రచించింది ఎవరు అంటే పి సాయినాథ్. ఓకేనా. పి సాయినాథ్ అనే వ్యక్తి దీన్ని రచించడం అనేది జరిగింది. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఈ బుక్ని ఓకేనా రచించిన తర్వాత పబ్లిషింగ్కి ఒక ఏజెన్సీ ఒప్పుకోవాలి కదా. సో అలా పబ్లిష్ చేస్తున్న ఏజెన్సీ ఏంటంటే పెంగ్విన్. ఓకేనా. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. సో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియానే పబ్లికేషన్స్ అనేది దీన్ని రిలీజ్ అనేది చేయబోతున్నారు. సో అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇది ఫ్రీడమ్ ఫైట్ గురించి. సో లాస్ట్ హీరోస్ అన్నప్పుడే మీకు గుర్తు రావాలి ఇది ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్, ఇండియా యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్లో ముఖ్యంగా ఏంటంటే ఫుట్ సోల్జర్స్ ఎవరైతే చూడండి. సో ఫుట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క గొప్పతనాన్ని. ఓకేనా. సో ముఖ్యంగా అంటే సోల్జర్స్ యొక్క గొప్పతనాన్ని వాటిని తెలియజేసేలాగా. ఓకేనా. సో ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఫుట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వీరత్వాన్ని. ఓకేనా. సో వారన్నింటినీ కూడా తెలపడానికి ఈ యొక్క విషయాన్ని అనేది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఏంటంటే ఈ యొక్క సాయినాథ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హీ హ్యాస్ ఎ మేజర్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇతను 2007లో ఓకేనా 2007లో ఏంటంటే రమన్ మ్యాగ్సెసే అవార్డు అనేది పొందున్నారు. ఓకేనా. రమన్ మ్యాగ్సెసే. ఓకేనా. రమన్ మ్యాగ్సెసే అవార్డు అంటారు. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ ద లిటరరీ వర్క్స్ కోసం దానికి ఇచ్చే ఒక బెస్ట్ అవార్డ్. సో అవార్డ్ కూడా పొందడం జరిగింది. సో అందువలన దిస్ కరెంట్ అఫైర్స్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎవరైనా కానీ ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయ్యి ఉన్నారు అంటే ఖచ్చితంగా వారు చేసిన విషయాలు అనేది ఇట్ విల్ స్టాండ్ యాజ్ అ ఇంపార్టెంట్. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకేనా. బనారస్ హిందూ యూనివర్సిటీ BHU అంటారు. బనారస్ హిందూ యూనివర్సిటీ. సో బనారస్ హిందూ యూనివర్సిటీ వచ్చేసి కొత్త స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. సో ముఖ్యంగా ఏంటంటే స్కీమ్స్ అనేది ఎవరిని బెనిఫిట్ చేసేలాగా. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే PWD ఫిజికలీ ఓకేనా. సో హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా. సో దివ్యాంగ్ అని రాద్దాం. ఓకేనా. PWD కన్నా కానీ. సో ఓకేనా. సో ఇక్కడ సో దివ్యాంగ్స్. ఓకేనా. దివ్యాంగ్స్కి అలాగే ఏంటంటే BPL స్టూడెంట్స్, బిలో పవర్టీ లైన్ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో అందులో ఏం స్కీమ్ అనేది మనం తెలుసుకుందాం, ఏం బెనిఫిట్ ఇస్తున్నారో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ స్కీమ్. సో మొట్టమొదటి స్కీమ్లో ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీ అనేది ఎవ్రీ ఇయర్. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చేసి ఏంటంటే 25,000 రూపీస్. ఓకేనా. 25,000 రూపాయలు అనేది ఏంటంటే దివ్యాంగ్ స్టూడెంట్స్. ఓకేనా. దివ్యాంగ్ స్టూడెంట్స్ ఎవరైతే బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్నారో సో వారికి 25,000 అనేది ఇయర్లీ అనేది ఫండ్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి రీచ్ అయ్యేలా చూస్తున్నారు. అంటే అమౌంట్ అనేది వారికి సపోర్ట్ అయ్యే విధంగా బ్యాంక్ అకౌంట్స్కి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెకండ్ స్కీమ్లో ఏంటంటే బిలో పవర్టీ లైన్. ఓకేనా. బిలో పవర్టీ లైన్ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో BPL కార్డ్ హోల్డర్స్, బిలో పవర్టీ లైన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ కార్డ్ హోల్డర్స్కి ఏంటంటే గుర్తింపు అనేది ఇస్తున్నారు. సో ఏంటి అంటే ఆ కార్డ్ హోల్డర్స్కి సో ఫైనాన్షియల్ అసిస్టెంట్. ఓకేనా.
ఓకేనా. సో ఆర్థికంగా సాయం అనేది ఇస్తున్నారు. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది చేస్తున్నారు. ఆ అసిస్టెన్స్ ద్వారా ఏంటి అంటే సుమారుగా చూడండి 25,000 ఓకేనా 25,000 రూపీస్ అనేది వీరికి కూడా అందిస్తున్నారు. సో ఇదేనండి 2 న్యూ స్కీమ్స్ లాంచ్డ్ బై ద ఓకేనా. సో లాంచ్డ్ బై ద బనారస్ హిందూ యూనివర్సిటీ. సో అమౌంట్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరిని బెనిఫిట్ చేయడానికి లాంచ్ చేశారో తెలుసుకోండి ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకున్నాము. సో రీసెంట్గా ఒక స్టార్టప్ ప్లాట్ఫామ్. సో ఇది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే చూడండి హర్ స్టార్ట్ ఓకేనా. హర్ స్టార్ట్ అనే ఒక న్యూ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు ఓకేనా. హర్ స్టార్ట్ అనేది న్యూ ఇనిషియేటివ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 5 స్టార్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా ఏదైనా ఒక ఇనిషియేటివ్ తెచ్చి అది చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అలాంటి కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే హర్ స్టార్ట్ ఇనిషియేటివ్ అనేది కొత్తగా అనేది తీసుకొస్తున్నారు. సో ఆ ఇనిషియేటివ్ ఎందుకంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, మహిళలు ఎవరైతే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి ఎంటర్ప్రెనర్షిప్స్గా ఓనర్స్లా, సో వారు ఏదైనా కానీ క్రియేటివ్ ఐడియాస్తో వారికి రావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది జనరేట్ చేస్తున్నాం. సో యాక్చువల్గా దాన్నే ఇక్కడ ఎవరు లాంచ్ చేశారు అంటే చూడండి మన ప్రెసిడెంట్ గారు ఓకేనా. మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము ఓకేనా. సో మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము వచ్చేసి సో వారు ఏంటి అంటే ఒక స్టార్టప్ లాంటిది లాంచ్ చేశారు. ఆ స్టార్టప్ ద్వారా ఏంటి అంటే యాక్చువల్గా సో స్టార్టప్ ప్లాట్ఫామ్ ఓకేనా. స్టార్టప్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు. ముఖ్యంగా ఆ ప్లాట్ఫామ్ అనేది ఎవరి కోసం అంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, మహిళలు ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో సో వారి కోసం. ఇది ఎక్కడ లాంచ్ చేశారు సార్ అంటే ఏంటి అంటే గుజరాత్ యూనివర్సిటీ ఓకేనా. గుజరాత్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో గుజరాత్ యూనివర్సిటీలో వచ్చేసి వీరు దీన్ని లాంచ్ అనేది చేశారు. సో ముఖ్యంగా ఈ యొక్క హర్ స్టార్ట్ ఓకేనా. హర్ స్టార్ట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఈ ఫౌండేషన్ స్టోన్స్తో పాటు ఓకేనా. సో ఇక్కడ అంటే ఈ యొక్క ఇనిషియేటివ్తో పాటు అంటే చాలా వరకు ఏంటంటే మోర్ డెవలప్మెంట్స్, న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చే విధంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ చేసే విధంగా అందిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా సో కొన్ని ఇనిషియేటివ్స్ అనేది ఇనాగ్రేట్ చేశారు ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారు. ఏంటంటే ఎడ్యుకేషన్ ఓకేనా. ఎడ్యుకేషన్ ప్లస్ ట్రైబల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మరియు ట్రైబల్ డెవలప్మెంట్ ఫీల్డ్ మీద ఏంటంటే చాలా వరకు ఇనిషియేటివ్స్ కూడా వీరు తేవడం అనేది జరిగింది ఆన్ ద సేమ్ డే ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి అంటే అవార్డ్స్. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అవార్డ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే చూడండి యుంగ్ కింగ్ ఓకేనా. యుంగింగ్ ట్యాంగ్ ఏంటిది యుంగింగ్ ట్యాంగ్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఓకేనా. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఎక్కడున్నారు అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే యుంగింగ్ ట్యాంక్ వచ్చేసి శాస్త్ర రామానుజన్ ప్రైజ్ ఓకేనా. శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతనికి గుర్తిస్తూ 2022కైనా శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది ఇచ్చినారు యుంగ్ కింగ్ ట్యాంగ్ అనే వ్యక్తికి ఓకేనా. ఎందుకంటే ఈ ప్రైజ్ అనేది దోస్ హూ ఆర్ ఎక్సలెంట్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రైజ్ ఎవరికి ఇస్తారంటే ముఖ్యంగా ఏంటంటే సో ఎవరైనా కానీ ఆర్ట్స్ ఓకేనా. సో ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాస్త్రాకి ఫుల్ ఫామ్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఏంటంటే షణ్ముగ ఓకేనా. శాస్త్రాకి ఫుల్ ఫామ్ ఏంటంటే షణ్ముగ ఆర్ట్స్ ఓకేనా. షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ ఓకేనా. ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ ఓకేనా. టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ. సో టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ అంటారు. సో దాన్ని ఏమంటారంటే శాస్త్ర అంటారు. సో అంటే ఏంటంటే ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ అవార్డ్ అనేది ముఖ్యంగా ఎవరికి ఇస్తారంటే లెస్ దెన్ 32 కానీ దానికన్నా తక్కువ ఏజ్లో ఉన్న వారికి. సో వారి యొక్క ఎక్సలెన్స్ అనేది వారి యొక్క వర్క్ని గుర్తిస్తూ వారికి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చిన అంటే యుంగ్ కింగ్ ట్యాంగ్ అనే వ్యక్తికి ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము. సో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు స్వాంటే పోబు ఓకేనా. స్వాంటే ప్యాబో అనే వ్యక్తికి వచ్చేసి 2022కైనా నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. సో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు ఎందులో అంటే ఏంటంటే సో మెడిసిన్ ఫీల్డ్ ఓకేనా.
మెడిసిన్ ఫీల్డ్లో అనేది ఇచ్చినారు. సో ఇతనికి గుర్తిస్తూ మెడిసిన్ ఫీల్డ్లో ప్రైజ్ అనేది ఇచ్చినారు. సో ఆ మెడిసిన్ ఫీల్డ్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇతను హ్యూమన్ ఎవల్యూషన్, ఓకేనా. సో ఇతను కొన్ని డిస్కవరీస్ అనేది కొత్త విషయాలు అనేది కనుక్కోవడం జరిగింది. సో ముఖ్యంగా డిస్కవరీస్ అనేది ఏ ఫీల్డ్లో అంటే ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్, మనుషులు ఎలా వచ్చారు, సో మనుషుల యొక్క ఎవల్యూషన్ ప్రొసీజర్స్ గురించి అతను చేసిన స్టడీకి అతని యొక్క అండర్స్టాండింగ్కి వచ్చేసి చాలా వరకు గుర్తిస్తూ ఈ యొక్క ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ కూడా తెలుసుకోవచ్చు. స్వాంటే పాబో అంటున్నాం కదా. సో యాక్చువల్గా అతని యొక్క నాన్న, ఓకేనా, ఈ సన్ ఆఫ్ అంటే అతని యొక్క నాన్న ఎవరంటే సునే బెర్గ్స్టన్, ఓకేనా, సునే బెర్గ్స్ట్రోమ్, ఓకేనా, సునే బెర్గ్స్ట్రోమ్. సో సునే బెర్గ్స్ట్రోమ్ ఎందుకు సార్ వాళ్ళ నాన్న గురించి చదవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే 1982లో అతను కూడా నోబెల్ ప్రైజ్ అనేది గెలుచుకున్నారు. సో వాళ్ళ నాన్న కూడా ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది గెలుచుకున్నారు. దట్ టు ఇన్ ద మెడిసిన్ ఫీల్డ్లోనే అతను గెలుచుకోవడం అనేది జరిగింది. అంటే వన్ ఆఫ్ ద ప్రైడెస్ట్ మూమెంట్ నాన్న గెలుచుకున్నారు మెడిసిన్లోనే. తర్వాత హీ సన్ టు డిడ్ అ రీసెర్చ్ ఇన్ దిస్ అండ్ ఆల్సో గాట్ ద సేమ్ ప్రైజ్ ఇన్ ద మెడిసిన్ అనేది వన్ ఆఫ్ ద అప్రిషియబుల్ కంటెంట్. సో ఇలాంటి విషయం అనేది రేర్ హ్యాపెనింగ్, బట్ వీ మస్ట్ రిమెంబర్. సో ఓవరాల్గా వాట్ ఈస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అని మనం డీటెయిల్గా అనేది తెలుసుకున్నాము. సో అలాగే మర్చిపోకండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనేది ఉంది. సో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, వేగవంతం చేయండి. సో మీకైనా కోర్స్ అనేది మన దగ్గర 5,000 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care. We will be joining in the next day.